యూజువల్గా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే లైక్ ఓ ఫీవరో లేకంటే తలనొప్పి వస్తుందనో ఇచ్చేస్తే కంపల్సరీ మనం ఓ డాక్టర్ కాడికి వెళ్తాం. డాక్టర్ రాసిస్తాడు. ఆ రాసిచ్చిన దాన్ని ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ఫార్మసిస్ట్ ఉంటాడు, ఆ రాసిచ్చిన దాన్ని ట్యాబ్లెట్ తీసిస్తాడు, వెరిఫై చేస్తాడు. ఓకేనా? దాన్ని మళ్ళీ మనం డాక్టర్ కాడికి తీసుకెళ్తాం. అంటే ఇది కరెక్ట్గా ఇచ్చాడా లేదా, అది ఎలా వాడాలో చెక్ చేసుకోవడానికి. ఇంత చెకింగ్ ఎందుకు చేస్తాం మనం? అంటే డైరెక్ట్గా మెడికల్ షాప్ పోయి మనమే ట్యాబ్లెట్ తీసుకొని మనమే మింగేయచ్చు కదా. అంటే దాంట్లో మనకు నాలెడ్జ్ లేదు అని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. వీఆర్ యాక్సెప్టింగ్ దట్ నాలెడ్జ్ లేదు. సో అండ్ మనం ఇక్కడ 3 లెవెల్ ఆఫ్ వెరిఫికేషన్ ఎందుకు చేస్తున్నాం? డాక్టర్ ఒకడు ఆయన చదువుకొని ఆడ ఇప్పుడు ఆల్మోస్ట్ 500 ఫీజు కట్టి తప్ప డాక్టర్ కాడ వెళ్ళి కూర్చోలేవు. 2 నిమిషాలు టాబ్లెట్ రాసి వెళ్ళిపోవా అంటాడు. నీ ప్రాబ్లం కూడా విను. అక్కడికి వెళ్తావు, ఆయన 2 నిమిషాలు ఆయన తెలిసేటక్కడ కట్ చేసి ఇచ్చేస్తాడు. మళ్ళీ వీడికి వస్తావు. బికాస్ వీఆర్ ఎంటరింగ్ దట్ కెమికల్ ఇంటూ అవర్ బాడీ. మన బాడీలోకి దాన్ని ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి లోపలికి నాకు తప్పుగా డిసిషన్ తీసుకున్నామంటే కట్ చేసుకొని ఆ టాబ్లెట్ తీసి బయట వేసుకునే ఆప్షన్ ఉండదు. ఓకేనా? వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ టాబ్లెట్? సమ్ కెమికల్స్ అన్ని మిక్స్ అయి ఉంటాయి. అది లోపల కెమికల్స్ అంటే ఆకాశం నుంచి ఏమన్నా తయారదా? చెట్ల నుంచో ఆకుల నుంచో ఎక్కడి నుంచో తయారు చేస్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిట్రజిన్ టాబ్లెట్ అనుకోండి, ఉసిరికాయ నుంచి తీసిస్తారు. అంటే ఒక ఉసిరికాయ అనేది టాబ్లెట్ ఫామ్లో ఇచ్చి దానికి కొంచెం కాల్షియం కార్బోనేట్ సున్నపుండిని యాడ్ చేసి టాబ్లెట్ తయారు చేసి మీకు ఇస్తే దాన్ని వేసుకోవడానికి కూడా మీరు ఇంత ఆలోచిస్తారు. బట్ అదే కానీ రోడ్డు మీద తినే ఫుడ్ కోసం ఏమైనా ఆలోచిస్తున్నామా మనం? ఒక పానీపూరి బండి కాడు కానీ ఒక హోటల్కి వెళ్తే వాడు మబ్బులో డార్క్ లైట్లో ఏం పెడతాడో ఎప్పుడు పెడతాడో తెలియదు, కళ్ళు మూసుకొని తినేస్తాం. అంటే అంటే సేమ్ టాబ్లెట్కి మనం ఇన్ని వెరిఫికేషన్స్ ఇచ్చాం. అంటే ఎందుకు లోపలికి వెళ్తే మనం లాగలేం కాబట్టి. బట్ వెన్ యూ టేక్ ఇట్ ఫుడ్, బట్ మనం ఎక్కువ ఆలోచించకుండా టక్కన నోట్లో వేసుకుంటాం. అది టెంప్టింగ్. ఎవరి దగ్గర ఏం పక్కన డబ్బా ఉండింది అనుకో, వాడు వింటున్నానుకో అది వాడికి ఏం దగ్గర మనం టక్కన మింగేస్తాం. అంటే అది బయటికి తీసేయచ్చా మనం? తీరేం కదా. బట్ అది ఎందుకు అంత ఈజీగా తినేస్తాం? అంటే ఊరికి అడుగుతున్నాను డౌట్. అంటే ఏమన్నా అడుగుతున్నామా ఇది మంచి ఫుడ్డా, ఇది పని చేస్తుందా లేదా అని అడుగుతున్నాం ఏమన్నా? అడుగుతామా అడగమా? ఎందుకు అని మీకు ఆల్రెడీ తెలుసా? మీకు ఆల్రెడీ బాగా అంటే ఫస్ట్ టైం తినే ఫుడ్స్ గురించి కూడా ఆల్రెడీ మీకు తెలుసు బాగా. అంటే ఇక్కడ మోమోలు, అవి షవర్మాలు అన్నీ మీకు తెలుసు ఎవ్రీథింగ్. సి అంటే మనకు నిజంగా యాక్చువల్గా ఫుడ్ గురించి తెలియదు. ఎందుకు మనం ఇప్పుడు లైక్ మనం అనుకుంటా ఉంటాం కదా, తెలుగు లాంగ్వేజ్ నాకు బాగా వచ్చు, తెలుగు పేపర్ చదువుతా. బట్ తెలుగుని నిజంగా నువ్వు తీసుకుంటే తెలుగు కూడా నీకు రాదు. యాక్చువల్గా అయితే మనకు తెలుగు వచ్చని కూడా ఇంగ్లీష్ చదువుతూ ఉంటాం. బట్ మనకి తెలుగే రాదు యాక్చువల్గా అయితే. ఇంగ్లీష్ దాకా మళ్ళీ పక్కన పోతాం. యాక్చువల్లీ మీకు స్కూల్లో కూడా అసలు యాక్చువల్గా ఒక సబ్జెక్ట్ పెట్టాలి, ఏం ఫుడ్ తినాలి, ఏం ఫుడ్. ఎందుకంటే ఆ ఫుడ్ కానీ కరెక్ట్గా తినకపోతే ఆ డిసీజ్ వస్తే మొత్తం అంటే ఇట్స్ లైక్ అంటే వేరే ఫీల్డ్ వాళ్ళు చేస్తారు. మీరు ఇప్పుడు ఈసీఈ 1 సంవత్సరం 2 సంవత్సరాలు చదివారు లేదో, ఇప్పుడు ఈసీఈ డిపార్ట్మెంట్ తెరిస్తే మీకు యాడ్ లేని కోపం వచ్చేస్తుంది. అంటే సివిల్ మెకానికల్ మీరు వేస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఒప్పుకుంటారా మీరు? చదవలేండి. ఏమి లేని డిపార్ట్మెంట్ కూడా బయోమెడికల్ అనుకోండి, వాళ్ళని అడగండి వెళ్ళి మీ వేస్ట్ డిపార్ట్మెంట్ మా కన్నా బెస్ట్ ఎవరు లేదంటారు. అంటే నేను చెప్తాను, అంటే ఎవరికి వాడు మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాల అనుబంధంతో అది గ్రేట్ అని ఫీల్ అయితే బతుకుతూ ఉంటాడు. దాన్ని వేస్ట్ అనకూడదు. ఫస్ట్లో అట్లీస్ట్ మనం తినే ఫుడ్ని కనీసం మినిమం ఆలోచిస్తున్నామా? అంటే వాట్ ద ఫుడ్ వీ టేక్ ని వెదర్ వీఆర్ థింకింగ్ అండ్ ఈటింగ్ ఆర్ నాట్. అంతే నా క్వశ్చన్. మీరు తినద్దు అది తినద్దు అని నేను చెప్పట్లేదు. తినే ముందర జస్ట్ లోపలికి వెళ్ళే ముందర 1 సెకండ్ ఆగి వాట్ ఇట్ ఈస్ డూయింగ్ టు మై బాడీ. బికాస్ వన్స్ ఇట్ ఈస్ ఇన్సైడ్ అంటే ఈ నాలుగు నుంచి లోపలికి వెళ్ళిందంటే మళ్ళీ బయట తీలేం. మీకు తెలుసు కదా, ఈ 3 ఇంచులు ఉంటుంది ఆల్మోస్ట్ 6 ఇంచులు ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళిపోయిందంటే
ఇంక మీరు తీయాలంటే పటకా వేసి లోపల పెట్టి రాదు, నేను లాగి చేసినా కూడా రాదు. ఇంకా మళ్ళా ఈ లోపలికి వెళ్ళి స్టమక్ లో మొత్తం పేగులు మొత్తం అంతా ఒక 10 కిలోమీటర్లు నీట్గా తిరిగి నీట్గా మళ్ళీ కిందకి రావచ్చు. దానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అంటే దిస్ ఈజ్ ద ప్రాసెస్. బాడీకి ఏం కావాలి? కొంచెం ఎనర్జీ, గ్లూకోజ్, బాడీకి చర్మం ఇవన్నీ ఫామ్ అవడానికి కొంచెం ప్రోటీన్, కొంచెం విటమిన్స్. అంటే కొంచెం నిజంగా చెప్పాలంటే మీరు అంతా కలిసి కూడా ఒక 150-200 గ్రాములు తింటే ఫుడ్ పర్ డే చాలు. కానీ మనం అది పెద్ద ఉద్యమంలాగా, పుట్టింది తినడం కోసం లాగా, ఇంకా అంటే ఫ్రీ భోజనం అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్రీ కదా, అసలు వేస్ట్ అయిపోతే స్పేస్ లేకుండా అర్థపడి స్పేస్ ఇచ్చి లోపల వేస్తాం. ఈడికి వస్తుంది ఐస్ క్రీమ్, పిల్లిలు ఈడుకుంటాయి. బట్ ఇట్ ఈజ్ నాట్ డస్ట్బిన్. మనం ఇంట్లో చెత్త అంతా ఎత్తుకొని ఆడ పడేసినట్టు ఇంట్లో మిగిలిపోయినన్ని ఎత్తుకొని ఆడ పడేయడం అనేది డస్ట్బిన్ కాదు. ఇట్ ఇస్ ఎ ప్రీషియస్ బాడీ పార్ట్ ఇన్ అవర్. అదే కానీ బాగాలేకపోతే మీరు తిన్న ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి ఉండదు, అది జ్యూస్ చేసి ఎనర్జీగా ఇవ్వడానికి ఉండదు, మిగతా అన్ని బాడీ పార్ట్స్ ఏవి పనిచేయవు. అంత ప్రీషియస్ బాడీని మీరు ఈ టైంలోనే హై ఎసిడిక్ ఫుడ్ ఇచ్చి ఆ పొట్టలో లేయర్స్ క్రియేట్ చేసి గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్సెస్ ని ఫామ్ చేసుకుంటున్నారు. బాడీలో ఆల్రెడీ ఒక బ్లేడ్ లోపల వేస్తే కరిగిపి నీళ్ళు అయిపోయి అంత యాసిడ్ లోపల ఉంటుంది. ఆల్రెడీ మీ బాడీ తయారు చేస్తుంది. అది తయారు చేయడం వల్లే మీరు చికెన్లు, మటన్లు చీవ్ చేయకుండా తిన్నా కూడా ఎట్లో ఒకట్లా ఒక నెలకో 2 నెలలకో కరిగి బయటకు వస్తుంది. అది అంత యాసిడ్ ఉంటుంది. దానికి యాసిడ్ నువ్వు కొంచెం వేసావనుకో ఏం చేయాలి? యాసిడ్ దేంట్లో ఉంటుంది? స్టమక్ లో ఇట్లా పట్టుకో ఉంటుంది యాసిడ్ని. ఇంకొంచెం యాసిడ్ వేసాక ఆ స్టమక్ కాలిపోతుంది యాసిడ్ వల్ల, బ్లేడే కరిగిపోతుంది. ఆ కరిగిపోవడానికి అంటే ఆ యాసిడ్ వల్ల ఈ స్కిన్ ఎక్కడ కరిగిపోతుందని భయపడి బాడీ ఏం తయారు చేసిందంటే జస్ట్ న్యూక్లియస్ లాంటి ఒక ఫైల్ క్రియేట్ చేసింది. అంటే ఇది కిందికి టచ్ అవ్వకూడదు, స్కిన్కి టచ్ అయితే కాలిపోతుందేమో అని. మనం ఏం చేస్తున్నాం అంటే బయట తినే యాసిడ్ ఫుడ్స్, కలర్ ఫుడ్స్ తో ఆ స్కిన్ లేని డ్యామేజ్ చేస్తే ఈ యాసిడ్ అక్కడే పడిపోయి హోల్స్ పడిపోతుంది. బాడీలో మీరు తిన్న ఫుడ్ లీకేజ్ అవుతుంది. బాడీ లీకేజ్ అవుతుంది. లీకేజ్ అయ్యి హార్ట్ కాడికి, లివర్ కాడికి, ఇక్కడికి స్ప్రెడ్ అయిపోతుంది. సో కొంచెం మైండ్ఫుల్ ఈటింగ్ స్టార్ట్ చేయండి. అంటే తినండి, నేను తిన్నాను. మీకు యాక్చువల్గా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ ఇది. చీప్గా దొరుకుతుందంటే, డబ్బు తక్కువ దొరుకుతుందంటే అది భయంకరమైన టాక్సిక్ టు యువర్ బాడీ. చీప్గా దొరుకుతుందంటే లైక్ ఇప్పుడు పరోటాస్ మీకు 20 రూపాయలకి 4 ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు కంప్లీట్ ఒక మైదా అనేది హౌ ఇట్ గ్రోన్ యాక్చువల్లీ. మైదా ఎలా తయారు చేస్తారు? ఒక చెట్టు పాలలోంచి ఇంతవరకు కరెక్ట్గా మైదా ఎలా చేస్తారనే విషయం ప్రపంచానికి తెలియదు. ఇంకా ఎవరు తెలియదు. మనకు రైస్ పండించే చూసాం, వీట్ పండించే, వరి పండించే చూసాం, కానీ ఎక్కడ మైదా పండించే చూడడం. ఎందుకంటే దట్ ఈస్ మేడ్ ఆర్టిఫిషియలీ. స్మూత్నింగ్ కి ఎక్కువ హై షుగర్ బాడీలు రిలీజ్ అవ్వడానికి తయారు చేస్తారు. మీ కేకుల్లో, మీ పిజ్జాలలో, మీ దాంట్లో అన్నిట్లో వాడేది మైదా. హోటల్స్, చపాతీల్లో అన్నిట్లో వాడేది మైదా. బికాస్ నో వన్ నోస్ వేర్ దిస్ మైదా కమ్స్ ఫ్రమ్. ఇందులో తక్కువ రేటు మైదా, చాలా హైయెస్ట్ లోయెస్ట్ కాస్ట్. చపాతీ పిండి మీకు 50 రూపాయలు అయితే మైదా పిండి 20 రూపాయలు కేజీ వచ్చేస్తుంది. సో అందువల్ల ఆల్ బేకరీ ఐటమ్స్, ఆల్ థింగ్స్ మైదా. ఇప్పుడు అంటే బాడీ కూడా మనం అడాప్టబిలిటీ ప్రిన్సిపల్ కదా. అంటే ఒక యాపిల్ తింటే అది ఎట్లా కరిగించుకోవాలో బాడీకి ఆల్రెడీ తెలుసు కదా. యాపిల్ తినమంటే దాన్ని ఏదో కరిగించేసి బయటకి వేస్తారు. మైదాని చేస్తే అది ఏం చేయాలి దానికి తెలియదు. మీరు అనుకుంటున్నారు మైదా కరిగి బయటకు వచ్చేస్తాం, లేవును. ఏం చేయాలి తెలియక దీని గురించి మళ్ళీ ఆలోచిద్దామని పక్కన పెట్టుకుంటుంది. బాడీలో పక్కన నీట్గా పక్కన స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అందుకే పొట్ట నీట్గా పెరుగుతూ ఉంటుంది. అది పక్కన పెట్టి అది దాని గురించి ఆలోచించాలి మళ్ళీ. అంటే మన వర్క్స్ లాగా అనుకోండి, చదువుదామని చెప్పి బుక్ పక్కన పెడదాం అనుకోండి. ఖాళీగా ఆ బుక్ ఓపెన్ చేసి మళ్ళీ చదువుతాం ఏదో టైంలో. ఇంకొక పనిలో పనిలోకి వెళ్తుంది. ఆ బుక్ జీవితం ఓపెన్ చేసి లాస్ట్ తీసి పడేస్తాం అనమాట. మన బాడీలో అట్లానే జరుగుతుంది. ఫ్యాట్ తీసుకొచ్చి పక్కన పెట్టేస్తుంది. ఏం చేయాలి తెలియదు. ఒకసారి నువ్వు ఏమైనా ఫాస్టింగ్ చేసావు, ఒక 2 రోజులు 3 రోజులు తినకుండా ఉన్నావు అనుకో, ఆ ఫ్యాట్ని తీసుకొని ఏదో చేసి బయటికి పంపించేస్తుంది. బాడీ అన్నెసరిగా పెట్టుకోదు. మనం ఏం చేస్తాం, అంత టైం మనం ఏమో, మన టైం మనం ఓకేనా.
సో ఐ ఫీల్ చాలా అసలు అన్నిటికన్నా ఈ చదువుకొని ఇవన్నీ చదువుకొని లాస్ట్ పెద్ద పెద్ద జాబులు తెచ్చుకున్నా కన్నా ఫస్ట్ ఆరోగ్య సూత్రాలు ఎట్ట బతకాలని నేర్పించాలేమో అనిపిస్తున్నారు. అంటే మనకు ఎలక్ట్రానిక్స్ మనం నిజంగా వాడతామో లేదో కూడా తెలుసు. మీ అందరూ ఎలక్ట్రానిక్స్ చేస్తారో లేదో, మీ అందరూ ఇంజనీర్లు అవుతారో తెలియదు. బట్ ఫుడ్ అయితే రోజు తినాలి కదా, ఏం తినాలో ఎట్ట బతకాలో అయితే ఏదో ఒకటి చెప్పాలి కదా, కనీసం అది కూడా తెలియదు మనకు. నో ఆయిల్స్ లో నో వన్ విల్ యూజ్ గ్రౌండ్ ఫ్లోర్ ఆయిల్. నట్స్ నుంచి వాటి నుంచి తీస్తారు, ఓన్లీ పామ్ ఆయిల్ చేస్తారు. పామ్ ఆయిల్ హ్యాస్ హైయెస్ట్ స్వీట్ ఇన్. మనకు ఏ కర్మో కానీ సాల్ట్ స్వీట్ అంటే చచ్చిపోతాం. ఏ స్పేస్ లేకపోయినా ఐస్ క్రీమ్ కొంచెం లాస్ట్లో పెట్టుకుంటాం అనమాట. ఆ స్వీట్ పడాల్సిందే లాస్ట్. అవి ఎక్కడి నుంచి తయారవుతాయో, ఎందుకు ఎలా తయారు చేస్తాడో ఎవరైనా కనీసం నెట్లో చూస్తే ఇంకా ఆ వస్తువు తగల నచ్చలేదు. మీరు తినే వస్తువు ఏదైనా సరే ఎలా మైదా ఎలా తయారు చేస్తారు, పామ్ ఆయిల్ ఎలా తయారు చేస్తారు, ఇవన్నీ చూస్తే పామ్ ఆయిల్ ఈజ్ నాట్ న్యాచురల్లీ మేడ్, ఆర్టిఫిషియల్లీ మేడ్. సో మనం చాలా చాలా తప్పు థింక్ చేస్తాం రా బాబు, అసలు చాలా తప్పు థింక్ చేస్తాం. ప్లాస్టిక్ బాటిల్స్ ఏమైతాయి అంటారు. అసలు అన్నిటికన్నా మోస్ట్ పొల్యూటెడ్ థింగ్ ఈజ్ షాప్లో వస్తువులు కొన్నాక బిల్స్ వస్తాయి కదా, అది ద మోస్ట్ పొల్యూటెడ్. బిల్లు మీరు చేతితో పట్టుకున్నారంటే మీ ప్రాణం మీద ఒక 10 ఏళ్ళు తీయేస్తున్నట్టు. ఆ బిల్ నాకు అవసరం లేదు మేడం, మీరే పెట్టుకోని చెప్పేసి. బికాస్ ఆ బిల్లు అక్షరాలు మీకు కావాలని నార్మల్ పేపర్ వాడకుండా పెట్రోలియం పేపర్ వాడతారు. వన్స్ యూ టేక్ ది పేపర్ అండ్ ఆ బిల్ని చేతిలో పెట్టుకుని అట్లా తిప్పడం వల్ల, అందుకే మీకు దాని మీద అక్షరాలు కూడా అంతా కొంచెం స్మూత్గా ఉంటాయి, వేరే విధంగా నార్మల్ పేపర్ మీద ఉండదు మీకు. సో దట్ ఈస్ పెట్రోలియం. పెట్రోలియంలో మనకి పనికి రాదు అని అంటే పెట్రోల్ని క్రూడ్ ఆయిల్ తీసి పెట్రోల్ తీసి పక్కన పడినాక ఆ పేపర్ని తయారు చేస్తారు కొంచెం మిగిలిన దాంట్లో. ఆ పేపర్లు మీరు పట్టుకుని అంటే ఆల్రెడీ చాలా టాక్సిక్ వేస్ట్ లెడ్తో సహా దాంట్లో ఉంటుంది. అండ్ మీరు ఆ పైన బ్లాక్ తో కనపడేది లెడ్ అనమాట. వన్స్ యూ కన్జ్యూమ్ ఇట్, ఇట్ ఇస్ ఎ పాయిజన్ టు యువర్ బాడీ. జస్ట్ చేతితో పట్టుకుంటాం, కడుక్కోకుండా డైరెక్ట్ గా తినేస్తాం అనమాట. ఆ లెడ్ మనం బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాం. బాడీస్ ఆర్ స్ట్రగ్లింగ్ రా. అసలు హ్యూమన్ బాడీకి 100 సంవత్సరాలంటే 50 సంవత్సరాలు ఏ జబ్బు రాకూడదురా. మీరు జంతువులు ఇవన్నీ నేచురల్ గా ఉండేవి, రోజు జబ్బు పడుతుంటాయి, తుమ్ముతా దగ్గుంటా జ్వరాలు వచ్చుకుంటుంటాయి. మీ వయసుకి ఇప్పుడు 17-18 కూడా ఉండదు. ఆల్రెడీ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పులు, ఆ బాడీ పెయిన్స్, రక్తం ఉండదు, ఏముండదు. అసలు ఫస్ట్ మనిషి బతికింటే కదరా మళ్ళీ జాబులు, ఉద్యోగాలు, చదువులు. మనమే బతకగండా ఇవన్నీ ఎందుకు? ఈరోజు 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ రా లైఫ్ లో. డబ్బు అనేది ఒక ఇన్కమ్ అయితే, హెల్త్ అనేది ఇంకో సెకండ్ ఇన్కమ్, థర్డ్ ఈజ్ పీస్ఫుల్నెస్ అనేది ఒక థర్డ్ ఇన్కమ్. అన్నెసరీగా లైఫ్ని కాంప్లికేట్ చేసుకుంటాం. ఒకరితో బాయ్ ఫ్రెండ్ చేశారనుకోండి సింప్లిసిటీ అది, ఇద్దరితో బాయ్ ఫ్రెండ్ కాంప్లెక్సిటీ అది. ఇద్దరిని మేనేజ్ చేయలేక స్ట్రెస్తో చచ్చిపోతారు. చెప్తున్నాను, మనం ఏంది అనుకుంటామంటే ఎప్పుడు కూడా మనల్ని మనం ఓవర్ రేటెడ్ చేసుకుంటాం. అట్ ఏ టైము అంటే ఇప్పుడు మీరు చేసినట్టే ఎగ్జామ్స్ టైంలో 4 సబ్జెక్టులు చదివేద్దాం అనుకుంటాం. ఒక్క సబ్జెక్ట్ ఒకసారి తీసుకుని ఒకసారి చదవడమే మన కష్టం. అలాంటిది మనుషుల్లో 4-5 మందిని మెయింటైన్ చేయాలనుకోవడం పాపం అది. అంటే ఆ రియాలిటీ వర్కౌట్ అవ్వదురా. నేను అంటారు అంటే నాకు చాలా మంది చెప్తారు అనమాట, సార్ మీరు చిన్నపిల్లలకి పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నారేమో. వీళ్ళు చిన్నపిల్లలు కాదురా బాబు, ఎవరికి తెలియదు అనుకోవడం మేము చిన్నపిల్లలు. యాక్చువల్లీ ఇదే చెప్పాలేమో అనిపిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా లాస్ అయ్యాక తెలుసుకున్న ముందు చెప్తే పాఠం అంటాం రా, మీరు లాస్ అయ్యాక తెలుసుకుంటే దాన్ని గుణపాఠం అంటాం. గుణపాఠం వచ్చి నాకు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్తాను, నీ స్టమక్ లో లేకపోతారా ఇది రాలేదు, స్టాక్ లేదు, నేనేం మరి ఏం చేస్తా, నేను మరి ఏం చేస్తా, పోయి కుట్లు వేయించుకోవాలని చెప్తానా? సో సింపుల్ ట్రిక్స్ అండి. నేను ఎక్కువ 100% ట్రిక్స్ ఏంటంటే, నేను చెప్పే మినిమం మీరు ఇంట్లో జరగలిగే ఆ సీజన్కి వచ్చే ఫ్రూట్స్ తినండి. 100% మీ డేలో కుకుంబర్, క్యారెట్, బీట్రూట్ ఉండేది చూడండి. ఆ ఫామ్ లో డైరెక్ట్ పచ్చిగా తినడానికి ట్రై చేయండి.
లేదా కొంచెం మీరు హాస్టల్స్ ఉంటారు కాబట్టి రా ఫామ్ తెచ్చుకొని తినచ్చు. ఐ హావ్ సీన్ ఏ పర్సన్, నేను హాస్టల్ మనం వెళ్ళేప్పుడు కుకుంబర్ తోనే కనీసం 3 years నుంచి ఏం తినడా, ఓన్లీ కుకుంబర్ తిని బతుకుతాడు. అండ్ హాఫ్ అన్ అవర్ సూర్యులో నిలబడుకుంటాడు, సన్ ఎనర్జీ వస్తుంది, కుకుంబర్స్ తింటాడు, ఎన్ని కావాలని తింటాడు. ఏ రైస్ తిండు, ఏమి తిండు, ఈ సర్వైవ్ స్టిల్. ఓకేనా?